సో హాయ్ అండి. సో వెరీ ఇంపార్టెంట్ అప్డేట్ అండి. సో ఎన్ఎంసీ రూల్ అండి. ఎన్ఎంసీ రూల్స్లో సరికి యూనివర్సిటీ ట్రాన్స్ఫర్స్ ఆర్ నాట్ వ్యాలిడ్ అండి. ఇది చాలా ఎక్కువ జరుగుతుంది, ఎస్పెషల్లీ జార్జియా ఒకటి, కిర్గిస్తాన్ ఒకటి, తర్వాత సరే ఉజ్బెకిస్తాన్లో. సో ఏంటంటే ఎక్సెస్ ఆఫ్ అడ్మిషన్స్ తీసుకోవడం, మనకు 100 ఉంటే 200, 300, 400 తీసుకోవడము, తక్కువ బడ్జెట్ అని చెప్పడం, లేదా ఫ్రీ మెడికల్ పీజీ అని చెప్పడం, లేదా ఇంకోటి చెప్పడము, ఎక్సెస్ అడ్మిషన్ తీసుకుంటారు. ఎక్సెస్ అడ్మిషన్ తీసుకోవడము, తర్వాత ఫస్ట్ ఇయర్ బాగానే ఉంచి సెకండ్ ఇయర్ థర్డ్ ఇయర్ వస్తే మొత్తాన్ని వచ్చేసరికి యూనివర్సిటీ నుంచి ఎక్స్పెల్ చేయడమా, లేకపోతే యూనివర్సిటీ ట్రాన్స్ఫర్ తీసుకోవడమా, లేకపోతే ఇంకోటి జరుగుతుంది అనమాట. సో కాబట్టి ఒకసారికి మీరు ఎట్టి పరిస్థితుల్లో 1-4 సార్లు ఆలోచించి డెసిషన్ తీసుకోండి. ఎందుకంటే మీకు అందుకే నేను చెప్పేది అఫీషియల్గా ఎన్ఎంసీ వెరిఫికేషన్ డాక్యుమెంట్ కలెక్ట్ చేయండి. సో రష్యా ఇస్ ద ఓన్లీ ద కంట్రీ అఫీషియల్లీ ఫాలో ద ఆల్ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్. కాబట్టి ఖచ్చితంగా ఎన్ఎంసీ వెరిఫికేషన్ డాక్యుమెంట్ కలెక్ట్ చేసుకోకుండా ఫ్రీ ఫీజీలు, ఇండియన్ ఫుడ్లు, ఇండియన్ మెస్లు, తర్వాత ఏంటి హైయెస్ట్ ఎంసెట్ పాస్ పర్సంటేజ్లు, తర్వాత లో బడ్జెట్లు, ఇంకోటి వగేరా ప్లాన్ చేస్తే మాత్రం 100% డిగ్రీస్ ఇన్వాలిడ్ అవుతుంది. దర్ ఇస్ నో డౌట్ ఎట్ ఆల్. అది జరుగుతుంది ప్రస్తుతం సిచ్యువేషన్లో. జార్జియాలో జరుగుతుంది, కిర్గిస్తాన్, ఉజ్బెకిస్తాన్లో జరుగుతుంది. కాబట్టి మీరు 1-4 సార్లు ఆలోచించి, ఈవెన్ రష్యాలో కూడా 2 యూనివర్సిటీస్ ఉన్నాయి. సో మీరు ఏదైనా డౌట్స్ ఉన్నా, క్వరీస్ ఉన్నా యాజ్ ఎర్లీ యాజ్ పాసిబుల్ నాకు వచ్చేసరికి నాకు వాట్సాప్లో మెసేజ్ చేయండి. మీకు దాని గురించి క్లియర్ కట్ ఇన్ఫర్మేషన్ ఇద్దాము. ఓకేనా? సో అలా ట్రాన్స్ఫర్ తీసుకుంటే ఇప్పుడు ఈ ఫస్ట్ యూనివర్సిటీ మీరు ఏదైనా ఒక యూనివర్సిటీ ఒక కంట్రీ సెలెక్ట్ చేసుకుంటే ఎంబీబీఎస్ ఇంటర్న్షిప్ అంతా ఒకటే యూనివర్సిటీ ఒకే కంట్రీలో కంప్లీట్ చేయాలి. సగం చోట చేయకూడదు. ఎంబీబీఎస్ ఒక చోట, ఒక యూనివర్సిటీలో 2 years ఒక చోట, 3 years ఒక చోట, లేదా నెక్స్ట్ ఇయర్ ఇంకో చోట ఇంటర్న్షిప్, ఎంబీబీఎస్ ఇక్కడ ఒక చోట చదివి ఇంటర్న్షిప్ వేరే కంట్రీలో చేస్తే ఆ డిగ్రీస్ చెల్లవు యాజ్ పర్ ఎన్ఎంసీ రూల్స్, న్యూ ఎన్ఎంసీ రూల్స్ ప్రకారం.